राजेंद्र रेड्डी बल लेकिन पीछे पीछे पकड़ना बोलो स्वतंत्र भारत की जय, बोलो स्वतंत्र भारत की जय, बोलो स्वतंत्र भारत की जय। सामूहिक वंदे मातरम माडदु वंदे मातरम ज्योत्स्ना पुलकितयामिनी पुल्लकुसुमिता द्रुमदलशोभिनी सुहासिनी రికార్డ్ అవుతుంది ఇలా మాట్లాడ जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गावे तव जय हे भारत भाग्य विधाता जय हे जय हे దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు జిల్లా ఐజేయు కార్యాలయంలో నిర్వహించినటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరూ కూడా స్వాగతం సుస్వాగతం. ఎంతోమంది వీరుల త్యాగ ఫలితంగా బలిదానాల ఫలితంగా మనం ఈ స్వాతంత్రాన్ని సాధించుకున్నాం, స్వేచ్ఛావాయులను పీల్చుకుంటున్నాం. వచ్చిన స్వాతంత్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుని మీద ఉంటుంది. ముఖ్యంగా జర్నలిస్టుగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూనే రాజ్యాంగ పరిరక్షణ కోసం, రాజ్యాంగ విలువలకు ఎక్కడైతే భంగం కలుగుతుందో అక్కడ మనం వెంటనే స్పందించి మనం సమాజానికి కానీ ప్రభుత్వానికి కానీ ఆ తప్పులను చాటి చెప్తూ ఎక్కడికక్కడ సరిచేసే ప్రయత్నం చేసే బాధ్యత, గురుతరమైన బాధ్యత జర్నలిస్టులపై ఉంటుంది. అది చేస్తూనే ఉంటున్నాం, గత 80 సంవత్సరాలుగా అది జరుగుతున్నాం. కానీ మనమైతే ప్రజల హక్కుల కోసం, ప్రజల సమస్యల కోసం మనం పనిచేస్తున్నాము. మన సమస్యలను కానీ మనకు సంబంధించిన సమస్యలు కానీ ప్రభుత్వాలు ఒక చిన్న చూపు చూస్తున్నాయి. కేవలం మన ప్రజల గొంతుగాను వినిపిస్తున్నాం, కానీ మన గొంతుగాను ప్రభుత్వాలకు అది వినిపించడం అంటే మనం అరుస్తున్నా వాళ్ళు వినిపించుకోవడం లేదు. ముఖ్యంగా మన జగిత్యాల చూసినట్టుంటే గత 20-30 సంవత్సరాలుగా ఇళ్ల స్థలాలు కావాలని మొత్తుకున్న నిరాహార దీక్ష చేసినాం. ఎన్నో రకాల వినతి పత్రాలు ఇచ్చినాం. మంత్రులు మారుతుండ్రు, ప్రజాప్రతినిధులు మారుతుండ్రు, అయినా కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే విధంగా మన ఇళ్ల స్థలాల సమస్య ఉంది. 2 సంవత్సరాల క్రితం కూడా మనం నెల రోజుల పాటు నిరాహార దీక్షలు చేశాం. అందరూ నాయకులు వచ్చారు, హామీలు ఇచ్చారు, వెళ్ళిపోయారు. వచ్చే స్వాతంత్ర దినోత్సవం నాటికి మీ ఇళ్ల స్థలాల కళ సాకారం అవుతుందని స్పష్టంగా చెప్పారు. కానీ అది ఇంతవరకు నెరవేరలేదు. 2 సంవత్సరాలు పూర్తయినాయి. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, నాయకులు స్పందించి మన యొక్క ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని ఈ స్వాతంత్ర దినోత్సవం వేదిక నుంచి మేము ఈ ప్రభుత్వాన్ని కానీ ప్రజాప్రతినిధులు కానీ కోరుతున్నాం. అదేవిధంగా హెల్త్ కార్డుల సమస్య కూడా అది రాష్ట్ర స్థాయిలో ఉంది. ఆ సమస్యను కూడా పరిష్కరించాలి. ఎంతోమంది జర్నలిస్టులు అనారోగ్యాలతోని ప్రతి సంవత్సరం
ఎంతోమంది మరణిస్తున్నారు. అది చాలా బాధాకరం. వాళ్ళ కుటుంబాలు చాలా జర్నలిస్టులు మరణిస్తే కుటుంబాలు వీధిన పడే సందర్భం కూడా ఉంది. వాళ్ళని ఆదుకోవడం కోసం హెల్త్ కార్డును కూడా వెంటనే మంజూరు చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పాత్రికేయులందరికీ కూడా ధన్యవాదాలు. దినోత్సవం సందర్భంగా 80వ స్వాతంత్ర సందర్భంగా అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు. ఎందరో మహానుభావుల త్యాగఫలమే ఈరోజు మనం ఆర్జిస్తున్న ఈ స్వాతంత్రం. దీనిని వాళ్ళ సూచన ఎలా ఉందో ఆ విధంగా ముందుకు పోతే బాగుంటుంది. ఇంతకుముందు సంపూర్ణ గారు చెప్పినట్టు జర్నలిస్టు సమస్యలు అక్కడనే ఉన్నాయి, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టున్నాయి. ఆ జర్నలిస్టు సమస్యలు తీర్చాలని కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ముఖ్యంగా జర్నలిస్టుల సమస్యలపై మా సీనియర్ జర్నలిస్టులు మిత్రులు చాలామంది చెప్పారు. పదే పదే అదే చెప్పడం కాకుండా నేను ఒకటి వింతగా కొత్తగా జర్నలిస్టులకు పెన్షన్ పథకం ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. సీనియర్ జర్నలిస్టులకు ప్రాతిపదికన వాళ్ళ సీనియారిటీ ప్రకారం కొన్ని రాష్ట్రాలలో ఆ పథకం ఉన్నది. అయినప్పటికీ కూడా కొంచెం తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకం ప్రారంభించాలని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి ఒక వినతి నా తరఫున చేస్తున్నాను. జై హింద్. 80వ స్వాతంత్ర దినోత్సవ పురస్కరించుకొని జగిత్యాల జిల్లా పాత్రికేయులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు శుభదినం. ఎందరో మహనీయుల త్యాగ ఫలితంగా సాధించుకున్న స్వాతంత్రాన్ని ఇలా మనం ఆస్వాదిస్తున్నాం, అందరినీ అనుభవిస్తున్నాం. అయితే మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూనే వారు చూపిన బాటలో నడుస్తూ మన దేశాన్ని అన్ని రంగాల్లో ముందుంచేలా కృషి చేయడంలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ, ఇప్పుడు మన మిత్రులు అన్నట్టు ఎన్నో ఏళ్ళుగా జర్నలిస్టు మిత్రులు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని పదే పదే మనం ప్రభుత్వాలని, ప్రజాప్రతినిధులని, అధికారులని కలిసి వేడుకుంటున్నా ఆచరణలో మాత్రం సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో మనకు ఎన్నో సమస్యలు, భూ సమస్య కానీ, ఇంటి ఇళ్ల స్థలాలు కానీ, ఇల్లు కానీ, ఇతరత్ర హెల్త్ కార్డులు తదితర సమస్యలన్నింటి పరిష్కారం కోసం మనమంతా ఒక యూనిటీగా ఏకతాటిపై ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైంది. ఇక ఇస్తారు, రేపిస్తారు, మాపిస్తారంటూ వేచి చూసే ధోరణి కాకుండా ఇక తాడో పేడో అన్నట్లుగా వాస్తవంగా ప్రతి సమస్యని, అధికారుల సమస్యనే కానీ, ప్రజాప్రతినిధుల సమస్యలు కానీ, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలని కళ్ళగట్టినట్లు ప్రపంచానికి చూపుతున్న మనం మన సమస్యలను మాత్రం వాళ్ళు ఏ రోజు చూసిన సందర్భం లేదు, పట్టించుకున్న పాపన పోలేదు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులను, అధికారులను, ప్రభుత్వాన్ని కోరుతున్నాం, దయచేసి సమాజ హితమే ధ్యేయంగా పనిచేస్తున్న పాత్రికేయ మిత్రులందరి సమస్యలను ఒకసారి మీరు కళ్ళప్పగించి చూడండి, కళ్ళు తెరిచి చూడండి. దయచేసి ఎంత దయనీయ పరిస్థితి ఎదుర్కొంటున్నారు పాత్రికేయులు. చాలా సందర్భాల్లో అసలు దమ్మిడి ఆదాయం లేకున్నా సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు అహర్నిశలు కృషి చేస్తూ ఆరోగ్యాలను నాశనం చేసుకుంటున్నారు. ఎంతోమంది పాత్రికేయులు ప్రాణాలు కూడా కోల్పోయినారు. ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. వాళ్ళంతా మన కళ్ళ ముందే ఇప్పుడు తిరుగాడుతున్నారు. వాళ్ళ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో మా మిత్రులందరికీ తెలుసు. దయచేసి ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించాలి. సమాజ హితం కోసం పనిచేస్తున్న జర్నలిస్టుల పట్ల మీరు సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని చెప్పేసి మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ, ఏ సమస్య అయినా పరిష్కారానికి పోరాటం చేస్తే పోయేదేం లేదన్నట్లుగా మనం రెండేళ్ల కింద ఇళ్ల స్థలాల కోసం ధర్నా చేసి ప్రపంచానికి మన సమస్యలేంది, మన బాధలేందని తెలియజే ప్రయత్నం చేసినాం. మరొకసారి అలాంటిది కార్యక్రమాలను ముందుకు తీసుకొని మన సమస్యల సాధన కోసం మనమంతా ముందుకు సాగుదామని పిలుపునిస్తూ, ఆ సమస్యల సాధన కోసం మీరంతా కలిసి రావాలని మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ, మా జిల్లా మిత్రులందరికీ ఈరోజు కార్యక్రమానికి విచ్చేసిన పాత్రికేయ సోదరులందరికీ పేరు పేరున నమస్సుమాంజలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.